హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ హర్షవర్ధన్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే హై వాల్యూ మ్యాన్. సో మ్యాన్ అంటే తెలుసు, కానీ హై వాల్యూ మ్యాన్ అంటే మనకు చాలామందికి తెలియదు కదా. వాట్ ఈస్ హై వాల్యూ మ్యాన్ అంటే విలువైన అని, అత్యంత విలువైన అని. సొసైటీలో చాలామంది ఉంటారు, కానీ అందులో వాల్యుబుల్ పీపులే ఉంటారు కదా. కొంతమంది అందుకే విఐపి, వివివిఐపి అంటారు కదా. సో వెరీ ఇంపార్టెంట్ వాల్యుబుల్ పర్సన్స్ని మనం హై వాల్యూ మ్యాన్ అంటారు. హై వాల్యూకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో యాజ్ ఎ మ్యాన్ మనకి బై డిఫాల్ట్ ఎటువంటి వాల్యూ ఉండదు. యూ హ్యావ్ టు ఎర్న్ దట్ వాల్యూ. అర్థమైందా? బై డిఫాల్ట్గా అమ్మాయిలకి అయితే వాళ్ళకి వాల్యూ ఉంటుంది. ఎందుకు? ఎవ్రీబడి వాంట్స్. అందమైన అమ్మాయిని ఎవరైనా కోరుకుంటారు. బేసిక్గా మీకు తెలుసు, అమ్మాయిలందరూ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తేనే చాలామంది ఫాలోవర్స్. దే వాంట్. సో బై డిఫాల్ట్ సమ్ వాల్యూ ఉంటుంది, ఎందుకంటే దే క్యారీ ది చిల్డ్రన్స్ సంథింగ్ లైక్ దట్. ఓకే, వాట్ ఎవర్. ఇట్స్ అ కాంపిటీషన్. అమ్మాయిలను ఎవరైనా కోరుకుంటారు. అబ్బాయిలకి అవ్వడం, మనల్ని పిలిచి మనల్ని తీసి చిచ్చి బుజ్జి అని ముద్దు పెట్టుకోవడం అవ్వడం. అంటిల్ అండ్ లెస్ నువ్వు ఏదైనా సాధిస్తే తప్పితే. సాధించడం అంటే నువ్వు ఏదైనా సాధించాలి, ఏదైనా చెయ్యాలి, సక్సెస్ అవ్వాలి, మనీ ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్. అర్థమైందా? ద పర్పస్ ఆఫ్ మ్యాన్ ఈస్ ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్. సో మనం అందుకే మన ఫాదర్ని మనం చూసే ఉంటాం, సంపాదించి తీసుకొచ్చి ప్రొవైడ్ చేస్తారు ఇంట్లో కదా. సేఫ్టీగా ప్రొటెక్షన్ కూడా ఇస్తారు. దట్ ఈస్ ద మ్యాన్స్ పర్పస్. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో యూ హ్యావ్ టు గెయిన్ ద రెస్పెక్ట్, యూ హ్యావ్ టు గెయిన్ దస్ వాల్యూ. ఆ వాల్యూ ఎలా గెయిన్ చేసుకోవాలి? మిగిలిన మేల్స్ ఎవరైతే ఉన్నారో మెన్, వాళ్ళకన్నా నువ్వు ఏదన్నా సాధించాలి, వాళ్ళకన్నా బెటర్ అనిపించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద ఫిట్నెస్లో మిగిలిన వాళ్ళందరికన్నా నువ్వు బెటర్ ఫిట్గా ఉండాలి. దెన్ డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ వాల్యూ. ఓకే, ఎందుకు? ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యూ కెన్ కన్ఫ్రంట్ ఫిజికల్గా, అంతే కదా. నెక్స్ట్, ఫైనాన్షియల్గా బాగుండాలి. ఫైనాన్షియల్గా అదే ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ అని చెప్పాను కదా. ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, యూ కెన్ ప్రొవైడ్ యువర్ ఫ్యామిలీ. మనకు డబ్బులు లేనప్పుడు మనల్ని చూసుకోలేకపోతే మన ఫ్యామిలీలో ఏం చూసుకుంటాం కదా. మనమే ఆరోగ్యంగా లేకపోతే వాళ్ళకేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అలా చూసుకోగలం. సో అందుకే మనం ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. నిజంగా చెప్తున్నా, ఎవరికైతే వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ వైఫ్ అన్న, వాళ్ళ చిల్డ్రన్ అన్న, వాళ్ళ ఫాదర్ మదర్ అన్న రెస్పెక్ట్, లవ్ ఉంటుందో, హీ విల్ బికమ్ ఏ హై వాల్యూ మ్యాన్. మిగిలిన వాళ్ళందరికీ ప్రేమ ఉందంటే ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుక్కను తీసుకొచ్చి ఐ లవ్ యూ అని చెప్పి, నేను కుక్కను ప్రేమిస్తున్నానని చెప్పి దానికి ఫుడ్ పెట్టకుండా, దాన్ని స్నానం చేయించకుండా దాన్ని వదిలేసావు అనుకో, బట్ యూ సే యూ లవ్ ఇట్, అది ఎంతవరకు కరెక్ట్ కదా. అందుకని దాన్ని యూ హ్యావ్ టు టేక్ కేర్. దాన్ని చక్కగా చూసుకోవాలి, దానికి ఫీడింగ్ చేయాలి, అన్నీ చేయాలి. అలాగే నీ ఫ్యామిలీలో ప్రాబ్లం ఏదొచ్చినా కానీ, ఫైనాన్షియల్ అవ్వచ్చు, ఫిజికల్గా అవ్వచ్చు, హెల్త్ పరంగా వచ్చినా, యూ షుడ్ బి ద మ్యాన్ టు స్టాండ్ బిహైండ్ దెమ్. ఓకే, సో యూ హ్యావ్ టు టేక్ ద బుల్లెట్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ద పీపుల్ యూ లవ్. దట్స్ కాల్డ్ హై వాల్యూ మ్యాన్. అర్థమైందా? క్వాలిటీస్ ఏంటంటే, యూ షుడ్ ఫోకస్ ఆన్ ఫిట్నెస్, ఫైనాన్షియల్స్, అండ్ యూ షుడ్ బి గుడ్ కమ్యూనికేటర్, గుడ్ నెగోషియేటర్. కమ్యూనికేషన్ బాగా చేయాలి. దట్ ఈస్ కాల్డ్ లీడర్షిప్ క్వాలిటీస్. పీపుల్ని ఇన్స్పైర్ చేయాలి. ఓకే, అండ్ యూ షుడ్ బి ద మ్యాన్ ఆఫ్ యువర్ వర్డ్. నేను ఇది చెప్పాను అనుకోండి, ఇది సాధిస్తాను అని, ఇది చేస్తాను అని ఎవరికన్నా మాట ఇచ్చారంటే పొరపాటును కూడా తప్పరాదు. దట్ ఈస్ కాల్డ్ హై వాల్యూ. వాల్యూ అంటే ఏంటి? ఒకప్పుడైతే మన మాటకు వాల్యూ ఉండేది. ఈ రోజు ఏంటి? అబద్ధాలు ఆడేయటం, అన్ని మోసాలు చేయటం, ఇదే అయిపోయింది ప్రపంచం. కలికాలం కదా. సో అలా చేయరాడు. నేను ఇది చేస్తానంటే ఈ పని చేస్తానంటే మాటకు వాల్యూ ఇస్తాను. అంటే నీ మాటకు ఒక వాల్యూ ఉంటుంది. యాక్చువల్గా నువ్వు ఇది చేస్తానని చేయలేదనుకో, ఇంకేం వాల్యూ ఉంటుంది చెప్పండి? మీ పేరెంట్స్కి ఇది నేను ఇలా చేస్తానని చెప్పారు, లేదా నీ గర్ల్ ఫ్రెండ్కి చెప్పారు నేను సక్సెస్ అవుతాను, ఐ టేక్ కేర్ ఆఫ్ యర్ ఫ్యామిలీ, ఐ టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ మీ పిల్లలకు. కానీ మీరు చేయలేకపోతే మీరు తండ్రి అని చెప్పుకోవడానికి అర్హత ఉంది, బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అర్హత ఉంది, లేకపోతే ఒక భర్త అని చెప్పుకోవడానికి అర్హత ఉంది. రైట్? సో మీ మాటకి వాల్యూ ఇవ్వండి ఎప్పుడైనా. అట్లీస్ట్ వేరే వాళ్ళకి చెప్పకపోయినా మీకు మీరు ఒక మాట ఇచ్చుకోండి, నేను ఇది చెయ్యాలి, నేను చేస్తున్నాను. సో దట్ ఈస్ ద హానెస్టీ. క్వాలిటీస్ ఉంటాయి: హానెస్టీ, సిన్సియారిటీ, ఫెయిత్ఫుల్, మాట మీద నిలబడటం. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే యూ విల్ బికమ్ ఏ హై వాల్యూ పర్సన్. అండ్ పంక్చువాలిటీ, ఇవన్నీ ఏంటంటే గుడ్ క్వాలిటీస్ అనమాట. మనం ఏమనుకుంటామంటే ఎక్స్టర్నల్ థింగ్స్ ఉంటాయి అనుకుంటాం. మనీ ఏంటంటే ఈ హై వాల్యూ మ్యాన్ దగ్గరే సక్సెస్, ఫేము, మనీ, గర్ల్స్ అందరూ వచ్చేస్తారు. ఇదంతా ఏంటి? బై ప్రోడక్ట్.
నీ ఫోకస్ ఏంటి మనీ మీదో, గోల్స్ మీదో, లేకపోతే ప్రపంచం నిన్ను ఇచ్చే రెస్పెక్ట్ మీదో, లేకపోతే ఇంకోటి ఏదో కార్లను, లేకపోతే ఒక మంచి ఫ్లాట్ వచ్చిద్దను, దీని మీద కాదు ఫోకస్. యూ బికమ్ ద హై వాల్యూ మ్యాన్, ఆటోమేటిక్గా ఈ బై ప్రొడక్ట్స్ అన్ని నీ వెనకాల వచ్చేస్తాయి. కావాలంటే చూడండి, ది స్టాండర్డ్స్ అన్ని క్రియేట్ చేసింది ఎవరంటే హై వాల్యూ మ్యాన్, లో వాల్యూ మ్యాన్ అండ్ ఇవన్నీ ఏంటి, ఎవరు క్రియేట్ చేశారు తెలుసా? ఫిమేల్స్. కావాలంటే చూడండి, ఒక ఫిమేల్ కనుక మీరు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని రెస్పెక్ట్ కూడా చేయరు. చెప్పాక మెన్ నీడ్ రెస్పెక్ట్. అమ్మాయిలు మీ వైఫ్ని రెస్పెక్ట్ చేయాలి, నీ గర్ల్ ఫ్రెండ్ని రెస్పెక్ట్ చేయాలని కోరుకుంటారు. చూడు, ఈ అమ్మాయిలు అందరూ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు చెప్పండి? హై వాల్యూ మెన్. మనం ఎంత వెంటబడినా ఏం చేసినా కానీ వాళ్ళు ఎవరి దగ్గర అయితే ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే మనీ, ఫేమ్, సక్సెస్ ఇవి ఉన్నాయో, ఎవరైతే గుడ్ కమ్యూనికేటర్, చరిస్మాటిక్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందో, రైట్, ఇవన్నీ క్వాలిటీస్ వాళ్ళు చూస్తారు. సో ఆబ్వియస్గా ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో యాజ్ ఎ మెన్గా మనకి అది తెలిసిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? సో దే సెట్ అ స్టాండర్డ్, వాళ్ళు సెట్ చేశారు స్టాండర్డ్. ఇంకొక విషయం, అమ్మాయిలు చెప్పేవన్నీ కొన్ని ఒక్కసారి నమ్మొద్దు. ఎందుకంటే మీకు అలాంటి అబ్బాయి కావాలంటే మంచిగా చూసుకునేవాడు, అలా చేసేవాడు, ఇలా చేసేవాడు, మంచిగా బాగా జాగ్రత్తగా చూసుకునేవాడు, అలాంటి వాడు వెనక ఎలాగ పడరు వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అర్థమైందా? ఎవరి వెనకాల బ్యాడ్ బాయ్స్ వెనకాల పడతారు ఒక్కోసారి. బ్యాడ్ బాయ్స్ అంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో బట్ హై వాల్యూ మెన్ని సెలెక్ట్ చేసుకుంటారు. మీరు కూడా చూసే ఉంటారు, మంచిగా సెటిల్ అయిన ఉండి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో దే సెట్ అ స్టాండర్డ్. గర్ల్స్ సెట్ అ స్టాండర్డ్ ఫర్ హూ ఈజ్ హై వాల్యూ మ్యాన్. బట్ హై వాల్యూ మ్యాన్కి ఉండాల్సిన క్వాలిటీ ఇవే. నేను ఎందుకు చెప్పానంటే ఇటువంటి వాళ్ళకి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఏంటి, మనమే అట్రాక్ట్ అవుతాం కదా. నేను అలా ఉండాలి, వాళ్ళ ఉండాలి, వాళ్ళ కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళగా నేను స్టేజ్కి పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వాలి, కమ్యూనికేట్ చేయాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, వాళ్ళకి సంపాదించాలి, వాళ్ళకి మంచి కారు కొనుక్కోవాలి, వాళ్ళకి మంచి ఫ్లాట్ కొనుక్కోవాలి, ఇవన్నీ క్వాలిటీస్ ఉంటాయి. ఇవన్నీ మన అందరిలో ఉండేవి. కానీ ఏంటంటే మనం వర్క్ చేయం. మన మీద వర్క్ చేయాలంటే కూడా నేను తర్వాత చెప్తాను ఎలా చేయాలి. వర్క్ చేయాలి, డిసిప్లైన్గా ఉండాలి, ఇవన్నీ ఉండాలి. చెప్పాను కదా, డిసిప్లైన్గా ఉండాలి. ఈ ఫిట్నెస్, నేను ఒక్క విషయం చెప్తే సింపుల్గా, మీరు కనుక ఫిట్నెస్ మీద కనుక ఫోకస్ చేస్తే అదే మైండ్ సెట్ అనేది మీకు అన్నింటిలోనూ అప్లై అవుతుంది. అంటే ఏంటి, ఫిట్నెస్ కనుక మీరు చేస్తే మీకు నచ్చని పని ఎవరికి కూడా జిమ్కి వెళ్ళటం ఎవరికి ఇష్టం ఉండదు. నచ్చని ఫుడ్ తినటం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. టేస్టీ ఫుడ్ ఎవరైనా తింటాడు. మీకు నచ్చని ఫుడ్, ఉప్పు కారం లేని ఫుడ్, మీ హెల్త్కి ఇంపార్టెంట్ అయిన ఫుడ్, నట్స్, ఇలాంటి ఫైబర్స్, ప్రోటీన్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి. ఓకే, మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా జిమ్కి వెళ్ళడం నేర్చుకోండి. అది పొద్దున సాయంత్రం 1 hour, జస్ట్ 1 hour. 7 days ఉంటే 5 days అని వెళ్ళొచ్చు అట్లీస్ట్. అంటే ఏంటి, మీకు నచ్చని పనినే, అంత కష్టంగా ఉన్న పనినే మీరు చేయగలిగారు. ఓకే, అప్పుడు ఇష్టం ఉన్న పనిని ఎలా చేస్తారు? అంత ఈజీగా చేస్తారు. సో లైఫ్లో ఎప్పుడు కూడా మనకు కష్టంగా ఉన్న పనే చేయాలి. ఓకే, ఆ కష్టం ఈరోజు పడితే రేపు సుఖపడతాం, రేపు సంతోషంగా ఉంటాం. లేదు తర్వాత పడాలి అంటే కుదరదు. నేను ఎస్పెషల్గా నేను చెప్పేది కూడా less than 30 years కాలేజ్ స్టూడెంట్స్, 25 వెరీ యూత్కే చెప్తాను. ఎందుకంటే 30 years తర్వాత వాళ్ళ మైండ్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. అక్కడ నుంచి ఓపెన్ చేయరు, చాలా రేర్, చాలా కష్టం. ఇక్కడ నుంచే మనం చిన్నప్పుడు పిల్లలకి చెప్తాం కదా, ఇది తప్పు, ఇది రైట్, ఇలా ఉండాలి, అలా ఉండాలి. సో ఆ చిన్నపిల్లలు ఏంటంటే చాలా రిసెప్టివ్గా ఉంటారు. అప్పుడే నేర్చుకునే తత్వం, మైండ్ ఎప్పుడు కూడా అటెంటివ్గా, అలర్ట్గా ఉంటుంది. సో అటువంటి వాళ్ళని చెప్పి మనం ఒక విధమైన ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ విధంగా తయారవుతారు, ప్రోగ్రామ్డ్. మీరు కూడా అలా ప్రోగ్రామ్ చేసుకోండి ఇవన్నీ మన బ్రెయిన్ని. 30 years తర్వాత అలాగో మీరు చేయలేరు. ఎందుకు తెలుసా? మీకు ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి, మీరు ఏం చేయాలన్నా చేయలేరు, చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. మీరు అన్ని బౌండెడ్ బై ద లాట్ ఆఫ్ థింగ్స్. ఫ్యామిలీ ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. కానీ ఇవన్నీ మీ యంగ్ ఏజ్, లైఫ్ ఈజ్ టూ షార్ట్. జీవితం ఒక్కసారే వచ్చేది, అది కూడా చాలా చిన్నది. కళ్ళు మూసి తెరిసేలోగా అయిపోతుంది. 60 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, మనకి టైం లేదు ఇక్కడ. ఓకే, యూ హ్యావ్ టు వర్క్. అందులోనూ యవ్వనం ఇంకా చిన్నది కదా, ఒక 10 ఏళ్ళు ఉంటుందేమో గట్టిగా. ఒక 20 ఏళ్ళు ఎలాగో జీవితం ఏమైపోయింది. కళ్ళు మూసి తెరిసేలోగా మన చిన్నపిల్లల నుంచి ప్రపంచాన్ని, రియల్ వరల్డ్ని చూసే టైం కల్లా మనకి 20 ఏళ్ళు వచ్చేస్తాయి. ఆ రియల్ వరల్డ్, అసలు ప్రపంచం తెలుసుకునేలోగా ఒక 5 ఏళ్ళు, 20 నుంచి 30 ఏళ్ళు అయిపోతుంది. సో ఈ 30 ఏళ్ళలో ఎంగేజ్ అనేది అయిపోద్ది. ఇంకా నువ్వు సాధించేది ఏంటి? ఆ తర్వాత ఎలాగో లైఫ్ మీద గివప్ ఇచ్చేస్తావు. ఓకే, సో అందుకు ఇప్పుడే స్టార్ట్ చేయండి. ప్రపంచం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అప్పుడంటే మాకు ఫోన్స్ కూడా లేవు. ఓకే, 90s కిడ్స్ మాకు ఫోన్స్ కూడా లేవు. ఈరోజు అన్ని ప్రపంచం అంతా మీ చేతిలో ఉంది. ఒక ఇన్స్టాగ్రామ్, ఒక యాప్ క్రియేట్ చేసి బిలియనియర్స్కి, ట్రిలియనియర్స్ అయిపోతున్నారు. రైట్, అందుకని మీరు ఒక హై వాల్యూ మ్యాన్గానే ఉండాలి ఎప్పుడు కూడా. ఇంకొక పాయింట్,
నెవర్ ఎవర్ చేస్ గర్ల్స్, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. చెప్పా కదా, నెవర్ చేస్ మనీ, ఫోకస్ ఆన్ ద వర్క్. మనీ ఈజ్ అ బై ప్రొడక్ట్. సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, యువర్ పర్సనాలిటీ. మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకోవడానికి బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఉండడానికి ట్రై చేయండి. అప్పుడు గర్ల్స్ మీరు వస్తారు. అందుకని డోంట్ చేస్ గర్ల్స్. చెప్పాను కదా, మీరు ఎంత ఏం చేసినా కానీ హై వాల్యూ మ్యాన్ దగ్గరికి వెళ్తారు. ఎందుకు? ఇది బయలాజికల్ నీడ్. అది అది బయలాజికల్గా మనం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, బయలాజికల్గా ప్రొటెక్ట్ చేయటం, ఫైట్ చేయటం, యుద్ధం చేయటం, ఫుడ్ని తీసుకురావటం ఫ్యామిలీకి. ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో, అప్పట్లో స్ట్రాంగ్ అంటే ఏంటి, మజిల్ పవర్. ఆ స్ట్రాంగ్ పీపుల్నే అమ్మాయిలు అనేవాళ్ళు చూస్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు స్ట్రాంగ్ అంటే ఏంటి, ఫైనాన్షియల్గా సక్సెస్ ఉన్నాడా లేదా, మంచి కరిస్మాటిక్గా ఉన్నాడా లేదా, గుడ్ క్వాలిటీస్ ఉన్నాయా, మంచి ఫిట్నెస్ బాడీ ఉందా లేదా, ఇవన్నీ. అదేంటి, మీరు ఎన్నైనా చెప్పచ్చు, ఎన్ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు. బై డిఫాల్ట్గా మీ మనసులో ఇవన్నీ ఉంటాయి. ఎందుకు? మనం చూడంగానే అర్థమైపోయింది, మనం అలాగే అట్రాక్ట్ అవుతాం కదా. సో అటువంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు. సో యూ బికమ్ దట్ పర్సన్. మీరు ఎంత ఇది వెళ్ళి అమ్మాయిల వెనకాల పడి సింపింగ్ అంటారు. అది సింపింగ్ చేశారనుకోండి, నువ్వే నా దేవత అని సినిమాలో చూపించినట్టు, దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. సో మీ మీద కనుక మీరు వర్క్ చేసుకుంటే అన్నీ మీ వెనకాల పడతాయి. నేను చెప్తున్నా కదా, నాకు ఒకప్పుడు కాలేజ్ డేస్లోనో లేకపోతే నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఏదో ట్రై చేస్తుంటాం కదా మన అమ్మాయిలకి, వాళ్ళందరూ మళ్ళీ నాకు మెసేజ్ చేసిన ఉండే, వెన్ ఐ బికేమ్ సక్సెస్ఫుల్, వెనక్కి తిరిగి వచ్చిన ఉండే. దట్ హ్యాపెన్స్, దట్స్ లైఫ్ అంతే. దెన్ యూ కెన్ చూస్ వాట్ యూ వాంట్ టు డూ. యూ హ్యావ్ ఎ చాయిస్. ఎస్పెషల్లీ యూ బికమ్ ద హై వాల్యూ మ్యాన్, యూ హ్యావ్ ఎ చాయిస్ అనమాట. చాయిస్ అంటే ఏంటి, నీకు చాలా చాయిస్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు అప్పుడేంటి, చాలామంది అమ్మాయిలు నీకు అట్రాక్ట్ అవుతారు. అందులో నీకు నచ్చిన అమ్మాయి, ఈ అమ్మాయి మంచిగా ఉంది, మంచిగా మాట్లాడుతుంది, ఈ అమ్మాయి లాయల్గా ఉంటుంది, ఫస్ట్ థింగ్ లాయల్గా ఉంటుంది, ఈ అమ్మాయి మంచిగా మాట్లాడుతుంది, సో అన్నెసెసరీ టెన్షన్స్ ఇవ్వట్లేదు, సో షీ విల్ సపోర్ట్ మీ, నా గోల్స్కి, నా ఎయిమ్స్కి నాకు సపోర్ట్ చేయగలదు. ఇటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. అందులో ఉన్న 10 అమ్మాయిల్లో నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే నువ్వు అప్పుడు అనుకో, ఏదొస్తే అదే అమ్మాయిని తీసుకెళ్ళి పెడస్టీల్ మీద పెట్టేస్తాం ఆ ఏజ్లో. కానీ ఎందుకు, నీ దగ్గర చాయిస్ లేదు. తెలుసు కదా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ ఈరోజు ఎలా ఉన్నాయో. బికాస్ ఏదో ఇన్స్టాగ్రామ్లో చూస్తాడు, ఎవడో BMW బగాటి కారో తెస్తాడు, అవి చూసి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. యూ బికమ్ దట్ బ్లడీ గ్యాంగ్స్టర్. అర్థమైందా? దెన్ ఆబ్వియస్లీ నీకేం కావాలంటే అది, ప్రపంచం అంతా నీకు ప్లే గ్రౌండ్ అయిపోయింది. నీకు కావాల్సింది కొనుక్కోవచ్చు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ, బికాస్ నీకు అన్లిమిటెడ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది అప్పుడు. ఓకే, నీకు నచ్చింది నువ్వు చేయొచ్చు, ఎక్కడికన్నా ట్రావెల్ చేయొచ్చు. యూ గాట్ ఇట్. అట్ ది సేమ్ టైం మీ పర్సనాలిటీ మీద వర్క్ చేయండి. డబ్బు ఉంటే ఒకటే సరిపోదు, ఫిట్నెస్ ఒకటే ఉంటే సరిపోదు కదా. ఎందుకో చెప్తా. ఒక ఫిట్నెస్ కనుక ఉందనుకోండి, ఒక ఫిట్నెస్ అనేది బిగ్ జిమ్ ట్రైనర్ కూడా ఉంటుంది కదా. ఏం ఉపయోగం? డూ యూ రెస్పెక్ట్ దట్ గాయ్? హీస్ అ జిమ్ ట్రైనర్ అంతే. కానీ ఆడు జిమ్ చేస్తాడు, ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్, సక్సెస్ఫుల్ కంపెనీస్, బిజినెస్ని రన్ చేస్తాడు, ఇవన్నీ ఉన్నాయి. సో టుడే యూ హ్యావ్ టు బి ద మల్టిపుల్ పర్సనాలిటీ. నీ పర్సనాలిటీలు అన్నీ ఉండాలి. చరిస్మాటిక్, పబ్లిక్ స్పీకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇలాంటివి కూడా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏముంటాయి నేర్చుకోండి. డాన్స్ చేస్తాం, పాటలు పాడతాం, లేకపోతే గిటార్ ప్లే చేస్తాం. ఐ ప్లే గిటార్, ఐ డాన్స్, ఐ సింగ్. పబ్లిక్ స్పీకింగ్ ఉంది, ఫైనాన్షియల్లీ. సో ఈవెన్ ఇంకా ఎవ్రీడే ఇంకా ఇన్నున్నా కానీ ఇంకా నేను వర్క్ చేయాలి. బికాస్ ఆల్వేస్ లుక్ ఫర్ ద బెటర్మెంట్. ఓకే, మనల్ని అందరిని ఏం చేశారంటే ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అంతా ఒక మోసలో పెట్టేసి ఒక స్లేవ్స్లో తయారు చేశారు. యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్. అది ఎప్పుడవుద్ది, నువ్వు బికమ్ ద హై వాల్యూ మ్యాన్, యూ బికమ్ సక్సెస్ఫుల్, అప్పుడు యూ డోంట్ కేర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంతోమంది లక్షల మంది మన ఇండియాని వదిలేసి వెళ్ళిపోయారు. ఏది, రిచ్ పీపుల్. ఎందుకు? బికాస్ ఆఫ్ ద వాట్ ఎవర్ ద రీజన్స్. ఇప్పుడు నీకు నచ్చలేదు అనుకో, యూ కెన్ ట్రావెల్, యూ కెన్ గెట్, వేరే దేశంలో ఉండొచ్చు, దుబాయ్కి వెళ్ళిపోవచ్చు, రైట్? అలాంటి చాలా ఉన్నాయి. నీకు రెసిడెన్స్ వీసా, మల్టిపుల్ వీసా, పాస్పోర్ట్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక స్లేవ్ మైండ్ సెట్స్లా క్రియేట్ చేసిన ఏంటి సిస్టమ్స్ కానీ, మొబైలింగ్ కానీ. చూడండి, మీరు ఎవ్వరు కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు. టుడేస్ జంజీస్ ఏదో అంటున్నారు కదా, ఇప్పుడు 20 ఈ మధ్య రీసెంట్గా పుట్టిన వాళ్ళు జంజీస్ ఏదో అంటున్నారు. వాళ్ళు అసలు ఫోకస్ చేయ లైఫ్లో సక్సెస్ అవ్వలేదు. చాలామంది అన్నీ డిప్రెషన్స్లోకి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక రకరకాలుగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ అన్నీ వస్తాయి. ఈరోజు సక్సెస్ఫుల్ అవ్వడం అనేది చాలా ఈజీ. ఎందుకు? పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ వన్ థింగ్. సో మెనీ డిస్ట్రాక్షన్స్.
కానీ దాన్నే మీరు ఛాలెంజ్గా తీసుకుని ఫోకస్డ్గా వర్క్ చేయడం అలాగే నేర్చుకోండి. దట్ ఈస్ కాల్డ్ హై వాల్యూ మ్యాన్ చేసేది అదే. ఓకే, ఫిట్నెస్, ఫైనాన్షియల్స్, అండ్ ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్స్, యువర్ ఫ్యామిలీ, యువర్ వైఫ్, యువర్ చిల్డ్రన్, యువర్ పేరెంట్స్. దట్స్ ఇట్. ఆ తర్వాత పబ్లిక్లో నీకు ఎటువంటి రెస్పెక్ట్ ఉంది, ఆల్ దీస్ థింగ్స్. నీకు వద్దన్నా కానీ అన్ని బై ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి, బట్ వర్క్ ఆన్ ఇట్. బికమ్ ద హై వాల్యూ మ్యాన్. ఎస్పెషల్లీ నేను యూత్కి చెప్తున్నా, డోంట్ చేస్ ద మనీ, డోంట్ చేస్ ద గర్ల్స్. బై ప్రోడక్ట్ అవి వచ్చేస్తాయి అంతే. ఓకే, గర్ల్స్ ఆల్వేస్ చూస్ ద హై వాల్యూ మ్యాన్. యూ బికమ్ ద బ్లడీ హై వాల్యూ మ్యాన్.